డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎక్కువగా బాగా హైజీన్కి అలవాటు పడిపోవటం, తర్వాత దాన్ని ఎట్లా చెప్పాలి, మంచి మంచి వాసనలు. ఫర్ ఎగ్జాంపుల్, రూమ్లో ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది, రూమ్ స్ప్రే కొట్టేసేయటం, దాంట్లో మళ్ళీ ఫ్లేవర్స్. కార్లో ఎక్కం, కార్ స్ప్రే, కార్లోకి ఒక స్ప్రే మంచి వాసన వచ్చేలాగా. ఇంట్లోకి ఎవరైనా వస్తున్నారన్నా, లేకపోతే ఇంట్లో గుమగుమలాడాలని చెప్పి దానికి ఒక స్ప్రేనే. మన బాడీ బాగుండటానికి దీనికి ఒక స్ప్రే, డియోడరెంట్. చేతులు బాగా శుభ్రంగా ఉండాలని చెప్పి పద్దాకా తోమటం. ఘాటైన మాయిశ్చరైజర్లు, సన్ స్క్రీన్ లోషన్స్, క్రీములు విపరీతమైన వాడకం ఎక్కువైపోయిందండి. అయితే నేను ఒక డాక్టర్ గారితో మాట్లాడితే, క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆయన, ఇలాంటివి ఎక్కువగా వాడటం ఇవి కూడా క్యాన్సర్కి కారకాలు కావచ్చు. ఏది కారణం కాదు, కాదేది కవిత కనర్హంలాగా, కాదేది క్యాన్సర్ కనర్హం, అదే అలాగే అన్ని క్యాన్సర్ ఏదైనా మోతాదు మించితే మనం విపరీతంగా ప్లాస్టిక్ వాడకంలో ఉన్నాము. ఇదివరకు ప్లాస్టిక్ బాటిల్స్ హాయిగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, హ్యాండీగా ఉంటాయని ప్లాస్టిక్లోకి దిగిపోయాం బాగా. చిచ్చి ప్లాస్టిక్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు పొట్టలోకి వెళ్ళిపోతే వద్దు గ్లాసు సూపర్ హే అన్నారు. చాలామంది గ్లాస్ బాటిల్స్ వాడుతున్నారు. ఇటీవల గ్లాస్ బాటిల్స్ వల్ల కూడా ప్రమాదమేనని వింటున్నాము. మధ్య అందరూ రాగి బాటిల్స్ గిఫ్ట్లుగా ఇచ్చారు. ఆ రాగివి లోపల శుభ్రం చేయటం చాలా కష్టం, ప్రతిరోజు తోముకోవాలి. అది వల్ల కాక అందరిళ్లలో రాగి సీసాలు, రాగి బాటిల్స్, రాగి జగ్గులు మూలబెట్టాము. స్టీల్ బాటిల్స్ మంచివి, స్టీల్ అయినా ఏదైనా పాత్ర శుభ్రంగా తోముకోవాలి. ఈ శుభ్రంగా తోముకోవటంలో మనం గుమగుమలాడే సబ్బులు, ఇవి ఏమంటారు, బాటిల్ స్ప్రేలు, రమ్మగారు బాటిల్ స్ప్రే లిక్విడ్స్ వస్తున్నాయి తెలుసండి. ఆ లిక్విడ్ లో ఒక డ్రాప్ వేసేసి బాటిల్ కడిగేసుకుంటున్నారు. ఇది బాగా క్లీన్ గా పోతుందా, ఆ వాసన వదిలిపెడుతుందా, ఆ డియోడరెంట్ లోపల నురుగు రూపంలో ఉండిపోతే అదంతా పొట్టలోకే వెళ్తుంది, అప్పుడు సమస్య చేయ. రమ్మగారు, ఇప్పుడు అతి సర్వత్ర వ్యర్థం. ఇంకోటి కూడా వినే ఉంటారు, ఫ్రూట్స్ ను కూడా మనం ఒక లిక్విడ్ ఉంది, దాంతో కడిగేసుకొని తినేసేయచ్చు. చిన్న పిల్లలు కింద ఆడుకుంటున్నప్పుడు చేతులు గీతులు పెడతారు, వాళ్ళ చేతుల్ని ఆ లిక్విడ్ తో కడిగేసేయచ్చు. బొమ్మలు లిక్విడ్ తో కడగచ్చు. ఇప్పుడు లిక్విడ్ లో ఉన్నది మాత్రం కెమికల్ కాదా, అది నా ప్రశ్న. నాకు కూడా అది అనిపిస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ సమస్యలే. మనం ఏంటి, బట్టలు గుమగుమలాడడానికి అదేంటో వేస్తాం, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్లు వేస్తాం, అవి కూడా క్యాన్సర్ కారకాలు అవుతాయని. బట్టలకి పెట్టుకునేటువంటి గంజి, అది క్యాన్సర్ కారకమే. స్టార్చ్ పౌడర్లు రకరకాలు, ఈజీ స్టార్చ్లు. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడకబెట్టాలి, లేదా మైదాపిండి ఉడకబెట్టాలి. స్వాభావికమైన వస్తువులు ఉడకబెట్టడం అంటే పని. ఇదేముంది, పొడి తీసుకొచ్చి నీళ్ళలో పెట్టడం, నీటిలో బట్టలు ముంచేసి ఆరేసుకోవచ్చు ఒకటి. అదేదో లిక్విడ్ తెచ్చి నీటిలో వేస్తాము. ఆ లిక్విడ్ ఏంటో నాకు అవునో కాదో తెలియదు, కానీ బట్టలకి స్టార్చ్ పెట్టే లిక్విడ్ నాకు ఎరాల్డైట్, తర్వాత ఏమో ఈ మన ఇంకోటి ఏదో ఉంటుంది, అంటించేది ఉంటుంది చూడు, జిగు తెల్లది, దాని వాసన వస్తుంది, ఫెవికాల్ వాసన వస్తుంది ఆ బట్టలు. అది ఒక రకమైన వాసన. నాకేం జరిగిందో చెప్తా చూడు. ఈ పౌడర్ దొరుకుతుంది కదా, రివైవ్, గంజి పెట్టుకోవడానికి. ప్యూర్ సిల్క్స్ ఎక్కువగా ఉండేవి నాకు. బయటకు వెళ్తే ఈజీగా ఉంటుంది, రోలింగ్ చేయిస్తే ఎంతసేపు రోలింగ్ ఎక్కడ చేస్తాం, చీరలు చిరిగిపోతున్నాయని ఆ రివైవ్లో ముంచి బట్టలు ఆరేసి చీరలు కట్టుకునేదాన్ని. మీరందరూ రమగారు గాజులు ఎందుకు వేసుకోరు, మీరు మట్టి గాజులు వేసుకోండి అని ప్రతి వీడియోలోనూ ఒక కామెంట్ ఉంటుంది. ఎవరో ఒక ప్రశ్న, అదో ప్రశ్నేనమ్మా. అవునా కాదా, నిజం చెప్పండి కదా. నాకు తెలియదు, నేను కామెంట్స్ చూడండి, వేల సార్లు నేను ఆ ప్రశ్న ఎదుర్కొన్నాను, చేయ మీరు గాజులు ఎందుకు వేసుకోరు అని. ఇది ఎప్పుడు జరిగిందంటే, నేను మా టీవీలో ఇది చేశానా, దేవాలయ దర్శనాలు ప్రోగ్రామ్ చేశాను సంవత్సరం పాటు. ఆ రోజుల్లో జరిగింది ఇది. అంతకుముందు కొన్ని గాజులు ఉండేవి నా చేతికి, అప్పుడప్పుడు వేసుకుంటూనే దాన్ని ఎక్కువగా. ఏమైంది, ఈ రివైవ్లో ముంచిన చీరలతోటి నాకు ఒక రకమైన ఎలర్జీ వచ్చింది. నీకు నల్ల మచ్చలు గుర్తున్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా విపరీతమైన దురద, మంట, మచ్చలు ఎన్ని రోజులు ఉన్నాయో. గాజులు వేసుకోలేను, నేను ఇంటికి వెళ్ళంగానే తీసి పక్కన పెట్టేది, ఉంచుకోలేను అసలు. ఇట్లా ఒంటి మీద చేతులు అంతే భగ్గుమని మండిపోయేది. ఆ స్టూడియోకి వెళ్ళిన పావు గంట కల్లా దురద మొదలయ్యేది, ఇదంతా రెడ్ గా అయిపోయింది. ఏంటో అనుకునేవారా, తెలీదు. అప్పుడు గాజులు నేను ఆ ప్రోగ్రామ్ కి వేసుకుంటుండేదాన్ని. ఈ గాజుల మధ్యలో ఇంకా రప్చర్ అయిపోయేది, స్కిన్ అసలు వాతలు పెట్టినట్టు. అవును, నా చేతుల మీద మచ్చలు నీకు గుర్తున్నాయి కదా, దానివల్ల వచ్చింది. రివైవ్ సూట్ కాల నాకు. అప్పుడు అసలు గాజులు జోలికి వెళ్ళకండి. ఈ గాజుల్లో కూడా బట్టలలో ఒక రకమైన డస్ట్ ఉంటుంది చూడు, అవును, అవి పడదు. అంత దాకా ఎందుకు రమ్మగారు, డెటాలు ఇదివరకు ఎట్లా వాడేవాళ్ళం, ప్రతి అందులో ప్రతి క్లాత్ ని.
డాక్టర్స్ చెప్తున్నారు వద్దని. డెటాల్లో క్లాత్స్ ఉంచకండి. ముంచమాకండి. అది పసి పిల్లలకి అసలు అసలు వెయ్యొద్దు పెట్టద్దు. అని. అసలు పిల్లల బట్టలు అంటే డెటాల్ పోసేస్తారు. మా ఎదురుగుండా వాళ్ళు అయితే అప్పుడు ఆ మధ్య ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు డెటాల్ వాసన, రివైవ్ వాసన, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బట్టలు ఉతికితే పక్కింటికి వచ్చేది. ఒక్కొక్కళ్ళు స్ప్రే చేసుకుంటారు, అది ఇతరులందరికీ వాసన వస్తుంది. ఈ ఘాటైన వాసనలు వచ్చేవి, ఈజీగా అయ్యే వాటన్నిటితోటి ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. ఖచ్చితంగా. మోతాదు మించి వాడుకోవద్దు. మనం పెర్ఫ్యూమ్స్ వాడతాం జయ. అసలు చాలా మంది గిఫ్ట్లు నాకు ఫారిన్ నుంచి ఎవరైనా వచ్చి పలకరించడానికి వస్తారు, ఓ పెర్ఫ్యూమ్ తెచ్చిస్తుంటారు. అయితే ఒకటి ఉంది, ఫారిన్ పెర్ఫ్యూమ్స్ ఎక్కువ ఘాటు Mild గా వాసన, ఉంటాయి. మైల్డ్గా ఉంటాయి. ఇక్కడైతే అబ్బో పిల్లలు డియోలు కొట్టుకుంటారు. వాడు కొట్టేటట్టు ఇల్లంతా, ఒక్కొక్కళ్ళు లిఫ్ట్ ఎక్కుతామా ఒక్కో చోట లిఫ్ట్ అంతా గుమాయిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి కార్ స్ప్రే, ఆ కారు ఎక్కేసరికి ఏదో వాసన. ఈ రూమ్ స్ప్రేలు, ఆ ఘాటంతా మనమే పీల్చేస్తాం. మన లంగ్స్ లోపలికి వెళ్ళాక అది ఏమవుతుందో తెలియదు మనకి. అవును. రూముల్లో గదుల్లో మంచి వాసన రావాలంటే తలుపులు తెరిచి గాలి పారనివ్వండి. మొదట బాగా ఫ్రెష్ ఎయిర్ రావాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి అరేంజ్ చేసుకోండి. ఒకవేళ గదుల్లో చెడు వాసన వస్తుంది, తడి వాసన వస్తుంది అంటే తడి బట్టలు ఉన్నాయా, పాత బట్టలు ఉండిపోయినాయా, అట్టపెట్టెలు ఉన్నాయా. అట్టపెట్టెల్లో ఇప్పుడు బట్టలు ప్యాక్ చేసిన షర్ట్లు కొనుక్కుంటారా, ఆ షర్ట్ లోపల ఒక పేపర్ పెట్టి ప్యాక్ చేస్తారు. అవును. ఆ షర్టు వెంటనే ఊడదీయకపోతే మీరు గమనించండి, చాలా రోజులు ఆ షర్ట్ అలాగే ఉందనుకో, కొత్త షర్టు మనం ఒక నెల తర్వాత కొనుక్కొచ్చిన నెల తర్వాత ఓపెన్ చేస్తే గుప్పుమని ఆ పేపర్ వాసన వస్తాయి ఆ బట్టలు. అవును. ఆ బట్టలు వేసుకోలేం, ఆ వాసన ఎప్పటికీ పోదు. అలాంటి వాసనలు కూడా మంచివి కాదు. అది సమస్య. ఈ బట్టల్లో వేసేటువంటి రకరకాలు బాత్రూముల్లో పెట్టేవి, తగిలించేవి, ఫ్రెష్ ఎయిర్ కోసం తగిలించేవి, ఆ మొత్తం గుమగుమ అంతా మీరే పిలుస్తారు. చిన్న కోసి బాత్రూమ్ ఇంతే ఉంటుందిగా, క్లోజ్డ్ గా ఉంటుంది. ఆ వాసన అంతా మనం పీలుస్తాం. నిన్న అర్బన్ క్లాప్ అబ్బాయి బాత్రూమ్ క్లీనింగ్ వచ్చి ఆ యాసిడ్ వాసనకు ఆ పిల్లాడు కక్కటిల్లిపోయాడు. అదే చెప్పారు ఎంత భయం వేసిందో పాపం, వాడు ఏమైపోతాడు అని. వాడికి మంచినీళ్ళు ఇచ్చి వాడు ఎంతసేపు వాడు వెన్ను రాసి వాడి దగ్గరే నుంచునుండ భయానికి. చిన్న పిల్లాడు, పెద్ద వయసు ఉన్నవాడు కాదు, కుర్రాళ్ళు. ఇప్పుడంతా పనుల పాపం వస్తున్నారు బయట రాష్ట్రాల నుంచి. టీ తాగాక ఒక గంటన్నరకి కానీ అబ్బాయి కోలుకోలేకపోయాడు. కోలుకోలే. మనమైనా ఈ బాత్రూంలో యాసిడ్ లేసి ఆ వాసనలు పీల్చేస్తే లంగ్స్ పాడైపోతాయి. అవును. ఏదైనా అనారోగ్యాలు వచ్చేస్తే ఎప్పటికీ కోలుకోము. వీటిల్లో ఇప్పుడు యాసిడ్ ఏదో భయంకరమైంది, చెడ్డది, ప్రమాదకరమైంది, ఓకే. మరి పెర్ఫ్యూము అదీను, దాన్ని మనం Perfumes మంచిది కూడా. అనుకుంటున్నాం. పెర్ఫ్యూమ్స్ కూడా మనకి ఎంత ఘాటుగా ఉన్నా చాలదు, గుమగుమలాడిపోతూ ఉండాలి, శుభ్రంగా ఉండాలి. బట్టల్లో పాలియస్టర్ తగ్గించాలి. అప్పుడు ఏమవుతుంది, చెమట వాసన రాకుండా ఉంటాం. అవునవును. ఈ చెమట వాసన రాకుండా రాసుకునే రోలాన్స్ చెమటే పోయనివ్వదు. అవన్నీ చర్మపు హోల్స్ని మూసేస్తాయి. కొత్తవి ఏమైనా సమస్యలు వస్తాయమ్మా? ఏ కొత్త ప్రోడక్ట్ వాడుతున్నా మీరు మేకప్ సామాన్లు కానీ, ఈ డియోడరెంట్లు కానీ, లేకపోతే స్ప్రేలు కానీ, ఇంట్లో వాడుకునేటువంటి ఇల్లు తుడిచేటప్పుడు వాసన వచ్చేవి, రకరకాలు పిల్లల బట్టలు వాష్ చేసేవి, వాటిని గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాడద్దు. ఇప్పుడు ఇవన్నీ ఎవడ చేస్తాడండి అంటారు, కొంతమందికి ఉంటాయి పాపం అలాంటి ఐడియాలు. నిజమే, కానీ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు తీరుస్తారు? ఎవరికి వారే కదా. కదా. ఇప్పుడు ఏదైనా మనకు అవకాశం ఉంది, చాట్ జీపీటీని అడిగినా చెప్తుందిగా. అవును. అదొక అవకాశం ఉందా? గూగుల్ని అడగండి, ఇందులో ఏముంది, ఇది ఎంత మటుకు స్కిన్కి హార్మ్ఫుల్, ఏ ఏజ్ వాళ్ళ వరకు దీన్ని వాడచ్చు, దీన్ని ఎంత వాడచ్చు, ఎంత వాడకూడదు, ఎన్ని గంటలు మాత్రమే ఇది ఉండాలి. ఇంటి పరిశుభ్రతకి ఏం చేయాలి రమ్మ గారు? జనరల్గా పాత వస్తువులు ఉంచద్దు, పాత బట్టలు పెంచకండి, అట్టపెట్టెలు, పాతవి సామాన్లు అన్నీ చెత్త చెదారం ఉంచబోకండి. వట్టి క్లీన్ చేసుకోండి ఎప్పటికప్పుడు, చెత్తలు తీసేయండి. తలుపులు ఎప్పుడు చక్కగా గాలి వెలుతురు లోపలికి వచ్చేలాగా చూడండి. క్రాస్ వెంటిలేషన్ ఉంటే మంచిది. లేదు, ఇంట్లో ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అరేంజ్ చేసుకోండి. ఈ లోపల ఉన్న చెడు గాలి పోయి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. బాత్రూంలో ఎగ్జాస్ట్లు ఉంచుకోండి. ఇల్లు శుభ్రంగా బూజులు లేకుండా కింద అన్ని మూలలు నీట్గా తుడుచుకోండి ఎప్పటికప్పుడు. నీళ్ళల్లో ఉప్పు వేసుకుని తుడుచుకున్నా సరిపోతుందమ్మా. మనం గుమగుమలాడేదే, అదేదో వేసుకోకర్లా, లిక్విడ్లు కొనుక్కొచ్చి వాసన రాని లిక్విడ్లు వస్తున్నాయి ఇప్పుడు, అవి చూడండి. ఎక్కువ వాసనలు చాలా ప్రమాదకరం, ఎందుకంటే అవి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా. దాని బదులు గో ఆధారిత ప్రోడక్ట్స్ చాలా వస్తున్నాయి రమ్మ గారు, చాలా వస్తున్నాయి. దాన్ని దేశీయ ఉత్పత్తుల్ని ప్రోత్సహించండి, అవి వాడుకోండి చక్కగా. ఎప్పుడైనా ఇంట్లో కొంచెం ధూపం వేసుకోవచ్చు. ధూపం కూడా తలుపులన్నీ వేసి పొగ పట్టించాలని ఆలోచించద్దు, అది చాలా పొరపాటు. అవును. దేవుడి దగ్గర కూడా నేను ఒకే ఒక ఇది వెలిగిస్తాను జయ, ధూప్ స్టిక్ ఒక్క ధూప్ స్టిక్ వెలిగిస్తాను, లేదా అగరబత్తి ఒకటే వెలిగిస్తాను. ఈ మధ్య ఇంత 2 డబ్బాల ధూప్ స్టిక్స్ పంపించారు ఎవరో బెంగళూరు నుంచి, బాగున్నాయి, చక్కటి వాసన, సన్నటి పరిమళం, చాలా హాయిగా ఉంటుంది. అంతకుముందు నేను చెప్పా కదా, అగరబత్తులు మా వాళ్ళే ఒకరు చేస్తారు, చాలా అద్భుతంగా ఉంటుందని.
ఈ ధూప్ స్టిక్స్ వచ్చాయి కదా నీవు వాడుకుంటున్నాం. మా ఇంట్లో ఉండే కాబట్టి పొదుపు అమ్మ నువ్వు ఒకటే వెలిగిస్తావు, నువ్వు రెండో మూడో ఎందుకు వెలిగించు, పొదుపు కాదే, దేవుడికి కూడా అంత పొగ పెట్టకూడదమ్మా అని చెప్పాను. అంతే ఆ పొదుపు కాదు అది, దేవుడికి మాత్రం ఇంత పొగ వేస్తే ఎట్లా, నువ్వు ఉంటావా అంత పొగలో, దేవుడు కూడా ఉండడు, ఆయన వల్ల కూడా కాదు. అందుకని ఒకటే ఎక్కువ ఎక్కువ వెలిగించని చేయాలి. నేను 2 పూట్ల వెలిగిస్తాం కానీ ఎక్కువ కాదు, ఏదైనా ఉండాలి, మైల్డ్గా ఉండాలి. మీరు ఈ పర్ఫ్యూమ్స్ కూడా చక్కగా జవాది అలాంటివి వాడుకోవచ్చు. జవాది వాడచ్చు, వట్టివేళ్ళ అత్తర్లు దొరుకుతాయి మనకి. అవునవును. ఈ అత్తరు ఏంటంటే ఎసెన్స్లే కొన్ని ప్యూర్గా ఏమి ఉండవు, వెతికి తెచ్చుకోవాలి. అది ఊరికే ఒక్క నలకంత ఇక్కడ రాసి ఇలా అంటే చాలు. అవును అవును. ఈ చెవుల వెనకాల కొద్దిగా అంటిస్తే రాసుకుంటే సరిపోతుంది, చాలు. ఇంత గుమాయించదు, ఒక సన్నని పరిమళం ఉంటుంది. కొన్ని ఇట్లా అని బట్టలకి రాసుకునే ఉంటాయి, బట్టల మీద ఉంటుంది, ఒంటి మీదకి రాదు. మీరు దేశీ ఉత్పత్తులు చూడండి వాటి కోసం కావాలంటే. అత్తర్ అంటే గుర్తొచ్చింది, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది గులాబీ అత్తర్ అని ఒక కథ ఉంది. ఓ చెప్పండి రమ్మగారు. భలే చిన్న కథే జయ, కథ పెద్దదే. అంటే ఆ రాతని ఆ నడక మనం డైరెక్ట్గా నడవాలి వారితో పాటు, అప్పుడే మనకి చాలా బాగుంటుంది. అది ఒక ఆయన తోట మొత్తంలో పూసిన పువ్వులు, ఒక సీజన్ మొత్తం పూసిన పువ్వులని అత్తరు చేసి పట్టుకొస్తారు, ఇంతే, చాలా ఖరీదు. ఆయన పెద్దాపురం సంస్థానంలో మహారాజా వారికి ఇవ్వడానికి వస్తారు. దివాన్ గారు రానివ్వరు ఆయన అతన్ని, షరకుల్లీ ఖాన్ అలాంటిది ఏదో పేరు, వాళ్ళే తయారు చేసేవాళ్ళు. ఆయన ఎక్కడి నుంచో వస్తాడు ఆ ఖాన్ గారు. మొత్తం తోటంతా ఈ అత్తర్ సీసాలో ఉంది అంతా. అది చాలా గులాబీ అత్తర్ అవి చేయటం అంటే సామాన్యమైన పని కాదు, చాలా కష్టసాధ్యం. వీళ్ళు చాలా సరసుడు, ఈయన ఇట్లాంటి కళల్ని ప్రోత్సహిస్తాడని పట్టుకొచ్చాను అంటే ఆ దివాన్ గారు పొరపాటు కూడా ఈయన్ని రాజుగారి దర్శనం కానివ్వరు. ఆయన కోపం పట్టలేకపోతాడనమాట. రాజుగారికి ఈ వాసన చేరాలి ఎలాగైనా, దొరికితే గులాబీ అత్తరు చదవండి, చదివి తీరవలసినదే. అది ఓకే, ఎంత బాగుంటుందో అసలు, ఆ నడకే అద్భుతంగా ఉంటుంది. శ్రీపాద వారికి సాటి వచ్చేవారే లేరు ఆ రచనలో. ఏం చేస్తాడంటే పెద్దాపురం రాజావారు బయటకు వచ్చే టైంకి ఈ అత్తరు సీసాన్ని కోటకే కొట్టేస్తాడు ఆయన. అది ఎట్లా అంటే అసలు ఒక తట్టుకోలేని పారవశ్యాన్ని కలిగించేటువంటి అత్తరు రాజుగారికి తెలుస్తుంది అనమాట. ఇప్పటికీ ఆ గోడ ఆ వాసన వస్తుందని రాస్తారు, అది పోదు. అవునవును, ఒక సన్నని పరిమళం ఆ గాలిలో ఉండిపోయింది. ఆయన తర్వాత తెలుసుకుని దివాన్ దోషం తెలుసుకుంటారు, ఈ వర్తకుడికి ఆయనకి రావాల్సిన న్యాయమైన రేట్ ఏదో ఇప్పిస్తారు. అత్తర్లు అలాంటివి చూడండి, వీటిలలో కూడా ఘాటైనవి కాదు, అవి పోసుకునేవి కాదు, జస్ట్ రాసుకునేవి అంతే. అలా రాసుకునేవి ట్రై చేయండి. ఎక్కువగా వాసనలు వచ్చే వాటిని, ఘాటైనవి, ఇమీడియట్గా ఏదో ఎఫెక్ట్ చూపించేసే వాటిని అంతగా వాడద్దు, నమ్మద్దు. డాక్టర్లు చాలా మంది ఈ విషయాలు చెప్తున్నారు. మీరు కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఈ స్కిన్ మీద వాడేవి, చర్మం మీద వాడుకునేవి, స్నానానికి వాడే సబ్బులు కానీ, రాసుకునే క్రీమ్లు, మాయిశ్చరైజర్లు కానీ, ఏవైనా సరే కొత్తవి రకరకాలు వెళ్ళిపోవద్దు. ఏ ప్రోడక్ట్ మీరు మార్చదలుచుకున్నా దాని మీద చదవండి, తెలుసుకోండి. పిల్లల మీద, చిటి పిల్లల మీద వాడైపోకండి. ఆఖరికి సున్నిపిండి కూడా ఘాటైన సున్నిపిండ్లు వాడకూడదు. సున్నిపిండ్లు కొన్ని దొరుకుతాయి జయ, చేతిలో అని ఒక రకమైన గుమాయింపు, అతి మెత్తటి పొడి, అవి లంగ్స్లోకి వెళ్ళిపోతాయి పిల్లలకి. అలా చేయకూడదు. పిల్లలకి హోమ్ మేడ్ ఉత్పత్తులు వాడుకోండి. పొరపాటును కూడా మీ చేతిని తప్ప రెండో చేతిని పిల్లల విషయంలో నమ్మద్దు. పిల్లలకి వాడే విషయాల్లోనూ పెట్టే విషయాల్లోనూ కూడా అంతే జాగ్రత్తగా, మైల్డ్గా ఉండేవి, ఏ ప్రమాదము ఉండదు వీటి వల్ల అని మీరు బాగా నిర్ధారించుకున్నవే వాడుకోండి. మీరు బట్టలకి వాడేవి, ఇంట్లో వాడేవి, ఒంటికి వాడేవి, ఎక్కడదైనా సరే మనం ఈ జాగ్రత్త వహించకపోతే ఆల్రెడీ మనం ప్రతి ఆల్టర్నేట్ ఇంట్లోనూ క్యాన్సర్ ముప్పు పొంచుంది చూస్తున్నాం. అవును, కొన్నిట్లో అయినా మనం కొంచెం జాగ్రత్త వహించవచ్చు కదా. మనం ప్లాస్టిక్ తగ్గించేసుకుంటున్నాము, కవర్లు తగ్గించేస్తున్నాము, ఆహార పదార్థాల్లో ఈ మాడినవి, నల్లగా ఉన్నవి అలాంటి కొన్ని తినకూడదని తెలుసుకుంటున్నాము. ఇవి క్యాన్సర్ నాన్ స్టిక్ వాడకూడదు అనుకుంటున్నాం. అలాగే ఇవి కూడా వీటి విషయంలో కూడా పునరాలోచన చేయండి తప్పకుండా. నమస్తే. నమస్తే.